Welcome to the Sanctuary Church. So today it is in continuation manamu whatever series that we are doing, Christ formed disciple అనే సిరీస్లో భాగంగా మనము ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఇన్సిగ్నిఫికెంట్ అంటే వాళ్ళు చేసిన పని కాదు, కానీ వాళ్ళ గురించి చాలా తక్కువగా బైబిల్లో మెన్షన్ చేయబడింది, కానీ వాళ్ళ యొక్క జీవితాలు మనకి గొప్ప పాఠాలు మనకి నేర్పిస్తున్నాయి అని చెప్పేసి మనము చూస్తున్నాం. ఫస్ట్ పర్సన్ ఎవరు మనం నేర్చుకున్నాము? ఈనాక్ గురించి నేర్చుకున్నాం. ఈనాక్ గురించి రెండు ప్రిన్సిపల్స్ ఫార్మేషన్, స్పిరిచువల్ ఫార్మేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ నేర్చుకున్నాం. ఒకటి వాకింగ్ విత్ గాడ్, దేవునితోని నడవటము. ఇంకోటి ఇంటిమసీ విత్ గాడ్, దేవునితోని అన్యోన్యంగా ఉండటం. ఓకే, ఇంటిమసీ విత్ గాడ్, ఈ రెండు మనం ఈనాక్ నుంచి నేర్చుకున్నాం. రెండవ పర్సన్ ఎవరు మనకి లాస్ట్ వారం నేర్చుకున్నాం. ఎవరు అతను? ఎపాఫ్రోడిటస్. ఎపాఫ్రోడిటస్ నుంచి మనం నేర్చుకున్న డిసైపుల్షిప్ థీమ్ ఏంటి? స్పిరిచువల్ ఫార్మేషన్లో ఏం నేర్చుకున్నాం? సాక్రిఫిషియల్ సర్వీస్. సాక్రిఫిషియల్ సర్వీస్, హౌ వీ క్యాన్ సర్వ్ సాక్రిఫిషియలీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఓకే, అది నేర్చుకున్నాం. ఈరోజు సిన్స్ ఇట్ ఈస్ అ మదర్స్ డే, ఐ వుడ్ వాంట్ టు టేక్ ఎ మదర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఈమెడి గురించి చాలా తక్కువగా రాయబడింది, అసలు రాయబడలేదని చెప్పాలి. ఓకే, ఈవిడ పేరు ఒక్క వరుసలో మెన్షన్ చేయబడింది అంతే. ఓకే, ఈమె మోజెస్ యొక్క మదర్. మోజెస్ మదర్ పేరు తెలుసా మీకు అందరికీ? యోకెబెదు. ఓకే, యోకెబెదు చాలా పలకడానికి కూడా కష్టంగా ఉంది కదా, యోకెబెదు. ఈవిడ గురించి ఖాళీ ఒక్క వరుసలో రాయబడింది. ఓకే, కానీ ఈవిడ చేసిన పని గురించి 5-6 వర్సెస్ స్ప్రెడ్ అయి ఉంది. Today we will take that as a portion for us, and we will see what God is wanting us to learn. Okay, మనందరము నిర్గమాకాండము 2వ అధ్యాయంకి మన బైబిల్స్ని తెరుద్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది: లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను పెళ్ళి చేసుకొనెను. చాలా సింపుల్గా ఉంది ఈ వర్స్ కదా. లేవి కుమారుడు వెళ్ళి లేవి కుమార్తెను ఒక దానిని పెళ్ళి చేసుకొనెను. చాలా సింపుల్ వర్స్, కానీ ఇఫ్ యు సీ ద బ్యాక్గ్రౌండ్, దీని వెనకాల, ఈ వర్స్ వెనకాల ఉన్న కాంటెక్స్ట్ కానీ నేపథ్యం కానీ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే యూ విల్ సీ హౌ ఇంపార్టెంట్ దిస్ స్టెప్ ఈస్. ఏంటి అన్న, పెళ్ళి చేసుకోవడం కూడా, డెసిషన్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ స్టెప్ ఏనా అన్న అంటే, ఇట్స్ యూ సీ ద కాంటెక్స్ట్. నౌ ఐ విల్ టెల్ యూ ద కాంటెక్స్ట్ హౌ ద థింగ్స్ వెంట్. మీకు కనుక గుర్తుంటే ఒక 10 minutes ఐ విల్ స్పెండ్ హియర్. యోసేపు ఒక కరువు చేయబట్టి, ఓకే, కరువు కూడా కాదు, జెలసీ అనే ఒక దాన్ని చేయబట్టి యోసేపు వాళ్ళ అన్నదమ్ముల ద్వారా ఐగుప్తుకి అమ్మబడతాడు. దాని తర్వాత దేవుడు ఒక కరువును తీసుకొచ్చిన తర్వాత చాలా నాటకీయంగా, మీరు ఎంత స్క్రిప్ట్ రాసినా, ఎటువంటి బాలీవుడ్ మూవీ, హాలీవుడ్ మూవీ తీద్దామని ఎంత స్క్రిప్ట్ రాసినా కానీ ఇట్లాంటి స్క్రిప్ట్ మీరు రాయలేరు. చాలా నాటకీయంగా ఒక కరువు వచ్చిన వెంటనే ఈ యొక్క యాకోబు కుమారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఐగుప్తుకి చేరుకుంటారు. ఐగుప్తుకి చేరుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళే ముందే బైబిల్లో ఏమని ఉంటుందంటే, దేవుడు యోసేపుని బందీగా ఐగుప్తుకి పంపించి వస్తున్న కరువుకి ముందే ఒక ప్రావిజన్ని ఈ యొక్క యాకోబు కుమారులకి తయారు చేశాడని చెప్పేసి కీర్తనలు 105వ అధ్యాయంలో ఉంటుంది, 105వ కీర్తనలో ఉంటుందన్నమాట. సో గాడ్ వాజ్ దేర్ ఆర్కెస్ట్రేటింగ్ ఎవ్రీథింగ్. ఒక కరువు వచ్చింది, దాని తర్వాత ఈ కుటుంబం అంతా ఐగుప్తుకి వెళ్ళింది. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత యోసేపు, అన్నదమ్ములు, యాకోబు అందరూ, ఇట్ వాస్ అంటే ఒక మూవీలో లాస్ట్ సీన్ అదే. మూవీలో ఎప్పుడేమవుతుందన్న, సినిమాలో లాస్ట్ అందరూ కలుసుకుంటారు. దట్ ఈస్ ద మూవీ ఎండింగ్. ఓకే, అందరూ కలుసుకున్నారు. కానీ యాక్చువల్గా అక్కడ దేవుడు ఇంకో చాప్టర్ ఓపెన్ చేశాడనమాట.
ఓకే, దేవుడు ఇంకో చాప్టర్ ఓపెన్ చేశాడు. ఏమైంది అంటే ఎప్పుడైతే వాళ్ళందరూ కలుసుకున్నారో ఈజిప్ట్ రాజు ఫారో ఏం చేశాడంటే వీళ్ళందరికీ ఒక ప్లేస్ ఇచ్చాడనమాట ఐగుప్తు రాజ్యంలో. దీన్ని గోషేన్ అంటారు. ఓకే, ఈ గోషేన్ అనే ప్లేస్ వాళ్ళకి ఇచ్చాడనమాట. జోసెఫ్ చేసిన సర్వీసెస్కి జోసెఫ్కి బహుమానంగానో లేకపోతే యాజ్ గ్రాటిట్యూడో హీ గేవ్ దిస్ ప్లేస్. గోషన్కి గోషన్ అనే ప్లేస్ వీళ్ళందరికీ ఇస్తారు. సో వీళ్ళందరూ అక్కడ ఉండి దే స్టార్ట్ మల్టిప్లయింగ్. ఓకే, ఈ ఫ్యామిలీస్ ఎవరైతే 77 మంది వెళ్ళినట్టు ఉంటుంది, ఈ 77 మంది కాస్త చాలా విస్తరిస్తూ ఉంటారనమాట. ఒక వాక్యం ఉంది చూడండి మీరు, నిర్గమకాండము 1:7 చూడండి. ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. అసలు మీరు ఒక్కొక్క వర్డ్ మీరు దాంట్లో అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎవ్రీ వర్డ్ హ్యాస్ లాట్ ఆఫ్ వెయిట్ ఇన్ ఇట్. ఒక 500 కేజీలు వెయిట్ ఉంది ఒక్కొక్క వర్డ్ కింద. ఓకే చూడండి, ఇశ్రాయేలీయులు బహుసంతానము కలిగి, మామూలు సంతానమా? ఒక్కొక్కరికి ఒకళ్ళిద్దరు పుడతలేరు. ఓకే, బహుసంతానము కలిగి, నెక్స్ట్ అభివృద్ధి పొంది. ఓకే, సంతానము కలిగింది, దాని తర్వాత అభివృద్ధి పొంది, దాని తర్వాత విస్తరించి. దే వర్ ఎక్స్పాండింగ్. ఓకే, విస్తరిస్తున్నారంట. అంటే గోషేన్ ప్రాంతం అంతా డెన్స్ అయిపోతుందన్నమాట. ఇఫ్ యూ సీ ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ గోషేన్, డెన్సిటీ చాలా ఎక్కువైపోతుంది. ఓకే, విస్తరిస్తూ ఉన్నారంట. అంతేకాకుండా అత్యధికముగా ప్రబలిరి. అంటే దే వర్ షోయింగ్ దేర్ ఫోర్స్, దేర్ స్ట్రెంగ్త్ తెలుస్తుంది అనమాట. ఓకే, ఎవరన్నా ఒక జనాంగము విస్తరిస్తూ ఉంటే వాళ్ళు ఏం మాట్లాడనక్కర్లే, ఆ జనాంగాన్ని చూస్తేనే ఆ జనాంగం యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, పవర్ ఏంటి, దాని వెనకాల ఉన్న బలం ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. సో దే వర్ లైక్ దట్. ఈ టైంలో ఈ ఫరో ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ చూసి భయపడతాడు. ఏం భయపడతాడంటే తన రాజ్యానికి ముప్పు ఉందని చెప్పేసి భయపడతాడు. ఓకే, దేర్ ఇస్ ఎ థ్రెట్ టు హిస్ కింగ్డమ్ అండ్ హిస్ కింగ్షిప్ అని చెప్పేసి భయపడతాడు. ఆ కాలంలో రాజులు ఎప్పుడు ఒక కన్ను ఓకే చుట్టుపక్కల ఉంటుంది. ఒక కన్ను రాజ్యం మీద ఉంటుంది, ఇంకో కన్ను ఎక్కడ ఉంటుంది? చుట్టుపక్కల, రాజ్యం చుట్టుపక్కల ఉంటుంది. మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ చేస్తుంటే ఒక కన్ను ఎప్పుడు ముందు ఉండాలా, ఇంకో కన్ను ఎక్కడ ఉండాలా? రేర్ వ్యూ మిర్రర్ మీద ఉండాలా. చాలా ఇంపార్టెంట్ డ్రైవింగ్ చేసేటప్పుడు. రాజు కూడా తన రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఒక కన్ను రాజ్యం మీద ఉంటుంది, ఇంకో కన్ను ఎక్కడ ఉంటుంది? వెనకాల ఉంటుంది, చుట్టుపక్కల ఉంటుంది, ఏం జరుగుతుంది అని ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్లీ రాజు ఇంకోటి ఏం చేస్తూ ఉంటాడంటే లోపల నుంచి తిరుగుబాటు ఎక్కడైనా వస్తుందా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉంటారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఏదైనా పొలిటికల్ పార్టీలో ఎవడు అన్నా ఓ పార్టీ ప్రెసిడెంట్ కంటే దాని తర్వాత మినిస్టర్ కంటే కొంచెం ఎక్కువ అవుట్షైన్ అవుతుంటే ఏం చేస్తారన్నా? తొక్కేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. సో ఈయన ఏం చేసిండంటే, ఈయనకు ఒక సలహా ఇచ్చినారేమో మనకు తెలియదు, కానీ వీళ్ళు విస్తరిస్తుంటే వీళ్ళు ఏం చేశారంటే చూడండి 9వ వచనము, అతడు తన జనులతో ఇట్లా, నేను ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ వర్డ్ దే, ఇశ్రాయేల్ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. వాళ్ళు ఎదుగుతున్నారు, విస్తరించారు, ప్రబలారు, కానీ దట్ ఈస్ బీయింగ్ అక్నాలెడ్జ్డ్ బై ద కింగ్ ఆల్సో. రాజు కూడా దానికి తెలుస్తుంది. ఇట్స్ ఎ పాల్పబుల్ గ్రోత్ దట్ ఈస్ దేర్. రాజు కూడా మనకంటే విస్తారముగా బలిష్టంగా ఉన్నది, వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల, దిస్ ఈస్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే, లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. ఓకేనా? యు అండర్స్టాండ్? సో హీ పర్సీవ్డ్ that there is a threat to his kingdom and to his leadership. ఓకే, చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే వీళ్ళని అణిచివేయటానికి, వీళ్ళని తొక్కివేయటానికి, వీళ్ళ మీద వీళ్ళకి మించిన భారాన్ని పెడతాడు ఫరో రాజు. వీళ్ళకు మించిన భారాన్ని పెడతాడు. కొన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ నుంచి చూడండి. 12వ వచనము, అయినను ఐగుప్తీయులు వారి శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఈ గమనించండి, మనము దేవుని బిడ్డలుగా మనం ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే శత్రువు మన మీద మనకి మించిన బలం పెడతాడో బాడీ బిల్డ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి,
ఏమవుతుంది? మనకేమీ కాదు, మజిల్స్ బిల్డ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకు మించిన భారము మన మీద ఎప్పుడైతే వస్తుందో మనము దేవుడు అది దేనికోసం తీసుకొచ్చాడు? మజిల్స్ బిల్డ్ చేయడానికి తీసుకొచ్చాడు. గమనించండి, అప్పుడు దాకా ఇశ్రాయేలీలందరూ నోమాడ్స్, వాళ్ళకు ఒక ప్లేస్ లేదు. గొర్రెల కాపరు బాడీ చూసిండ్రు ఎప్పుడన్నా? వాడు చాలా బలహీనంగా ఉంటాడు, ఎండలో తిరిగి వాడిపోయి ఉంటాడు. కానీ దేవుడు వీళ్ళని నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్కి ప్రిపేర్ చేస్తూ వీళ్ళ మీద చాలా భారం పెట్టి వీళ్ళని చాలా ఫిట్గా తయారు చేశారు. మనకి స్పిరిచువల్గా కూడా ఫిట్నెస్ ఎప్పుడు వస్తుందంటే వెన్ వీ కమ్ అక్రాస్ స్పిరిచువల్ ఛాలెంజెస్. మన ఫెయిత్కి ఛాలెంజ్ వచ్చినప్పుడు అప్పుడే మనము ఫెయిత్లో బలపడతాం, విశ్వాసంలో బలపడతాం. విశ్వాసానికి ఛాలెంజ్ లేదనుకోండి, ఏమవుతుంది? పేరుకి విశ్వాసవే, కానీ సిట్యుయేషన్ వచ్చినప్పుడు విశ్వాసము క్రియారూపం దాలుస్తుందా అంటే క్రియల్లో విశ్వాసము కనిపించదు. క్రియలు లేని విశ్వాసం ఏంటి? థ్యాంక్ యూ ఆల్. క్రియలు లేని విశ్వాసం ఏంటి? ఇట్ ఈస్ డెడ్. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్. సో దేవుడు స్పిరిచువల్, ఎమోషనల్గా కూడా గుర్తుపెట్టుకోండి. అలా ఐఎమ్ వెరీ ఎమోషనలీ లెబైల్ అన్న, ఇంత స్ట్రెస్ వస్తే కొంతమందికి ఇక్కడ ఒక కుండ ఉంటుంది. అట్లా అన్నామంటే చాలు, ఏమవుతుంది? కుండ పొర్లుతుంది. ఏమవుతుంది? నీళ్ళు వచ్చేస్తూ ఉంటే మళ్ళీ కింద ఇంకో 2 కుండలు పెట్టాలి పట్టుకోవడానికి. ఎమోషనలీ చాలా లెబైల్గా ఉన్నానన్నా, చాలా కష్టమన్నా అంటే దేవుడు ఏం చేస్తారంటే ఎమోషనల్గా కూడా నిన్ను బలపరచడానికి ఒక ఛాలెంజ్ తీసుకొస్తూ ఉంటాడు అనమాట. దేవుని పని ఇది, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నాడు ఇది నాకు ప్రతికూలంగా ఉంది, లేకపోతే సాతాన్ దగ్గర నుంచి వస్తుంది, ఇది అయి ఉండొచ్చు కాక, కానీ దేవుడు కంట్రోల్డ్గా నువ్వు ఎంత భారం అయితే మోయగలుగుతావో, ఎమోషనల్గా ఎంతైతే తీసుకోగలుగుతావో అంతవరకు కరెక్ట్గా ఇచ్చి నిన్ను అక్కడి నుంచి ఒక స్టెప్ పైకి తీసుకొస్తూ ఉంటాడు అనమాట. సో ఇజ్రాయెలీట్స్కి ఏమవుతుందంటే, ఫరో ఏమనుకుంటున్నాడంటే వీళ్ళకి మించిన భారం పెడుతున్నాను అనుకుంటున్నాడు. కానీ బైబిల్ ఏం రాయబడిందంటే, వాళ్ళు శ్రమ పడిన కొలది వాళ్ళు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల, ఇక్కడ నుంచి కొన్ని పదాలు, అసహ్యపడిరి, 13వ వచనము కఠినంగా ప్రవర్తించిరి, 14వ వచనము కఠినముగా ఉండెను, 14వ వచనము కఠిన సేవ చేయించిరి, 14వ వచనం లాస్ట్లో వాళ్ళ ప్రాణాలు విసికించిరి. గమనించండి, ఒకటే శ్రమ ఒకటే, వాళ్ళకి మించిన శ్రమ వాళ్ళ మీదకి వస్తుంది. కానీ ఎట్లా పర్సీవ్ చేస్తున్నారంటే, ఒక పక్కన వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా విస్తరిస్తున్నారు, ప్రబలుతున్నారు, గ్రో అవుతున్నారు, శక్తివంతంగా తయారవుతున్నారు. కానీ వీళ్ళంతా ఇంకో సైడ్ ఎట్లుందంటే చాలా విసిగిస్తూ ఉన్నారనమాట. ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో ఈరోజు బాగా విసిగించేవాళ్ళు? పొద్దున్న లేసి బ్రష్ చేసుకున్న దగ్గర నుంచి వాళ్ళు మన మదిలోనే ఉంటారు. వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాం. ఓకే, యూజువల్గా ఆఫీసెస్లో ఇట్లుంటారు. నాకు కూడా ఉన్నారు కొంతమంది. నా స్టోరీనే, బ్రష్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు అట్లా చెప్తే మనం ఇట్లా సమాధానం చెప్పాలి, వీళ్ళు ఇట్లా చెప్తే మనం అట్లా చెప్పాలి, అంతా అట్లా అవుతా ఉంటుంది. కరెక్ట్గా అక్కడ పోయిన తర్వాత ఏముండదు, వాడు విసిగిచ్చేదే. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. మన లైఫ్ అంతా అట్లనే ఉంటుంది. ఒక పక్కన ఛాలెంజ్ ఉంటుంది, స్పిరిచువల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ వీ గ్రో. మనకి తెలియకుండానే మనము దేవునిలో ఎదుగుతూ ఉంటాం. ఓకే, సో యూ హ్యావ్ టు ఎంబ్రేస్ దట్. వాళ్ళు అదే చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు ఐగుప్తు రాజు చూసి వీళ్ళు శ్రమ పెట్టినా విస్తరిస్తున్నారని చెప్పేసి, వీళ్ళు ఎక్కడ తగ్గుతలేరని చెప్పేసి వీళ్ళకి ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా పెట్టినమాట. ఏం పెట్టింది చూడండి, 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా, పూయాను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారి కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి. నౌ దేర్ ఈస్ అ థ్రెట్ టు లైఫ్. నో, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. నువ్వు నా మీద ఎంత భారమైనా పెట్టు, భరిస్తా, కానీ నా ప్రాణం తీయబాకు. చాలా కష్టం. అర్థమవుతుందా మీకు? భారం పెట్టండి, భరిస్తా, కానీ ప్రాణం తీస్తే మాత్రము ఎట్లా భరించాలి? దాన్ని ఎట్లా నేను తీసుకోవాలి? సో ప్రాణం తీయడానికి ఫరో ఏం చేసినంటే డిసైడ్ చేసుకున్నాడు. ఎందుకు?
ఒకవేళ కనుక మ్యూటినీ వస్తే, ఒకవేళ కనుక తిరగబాటు వస్తే ఈ జనాంగం నుంచి వస్తుంది. కాబట్టి మగబిడ్డల్ని కనుక మనం చంపేస్తే ఒక జనరేషన్ని మనము చంపేస్తున్నాం. ఒక జనరేషన్ చచ్చిపోయినప్పుడు ఓల్డ్ పీపుల్ అంతా చచ్చిపోతారు కదా. ఒక టైం మనకి సమయం వచ్చినప్పుడు బకెట్ దాన్ని తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరు ఉండరు. అప్పుడు ఏమవుతుంది, ఆ జనరేషన్ ఇలా అస్తమిస్తుంది. దట్ ఈస్ వాట్ కింగ్ ఈజ్ ప్లానింగ్. ఓకే, ఏమని చెప్తున్నా అంటే పుట్టిన వాళ్ళని పుట్టినట్టే ఆ బర్త్ టేబుల్ దగ్గరనే చంపేసేయమని చెప్పేసి మిడ్ వైఫ్స్కి ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఓకే, చూడండి ఇన్స్ట్రక్షన్ వస్తే 17వ వచనం. అయితే ఈ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలని బ్రతికిచ్చారంట. వీళ్ళిద్దరు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడి, రాజు ఆజ్ఞ ఉండగా భయపడి, రాజు ఆజ్ఞకి భయపడక దేవునికి భయపడి బతికించడం మొదలుపెట్ట, చంపకుండా వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారంట. గమనించారా? దేర్ వాజ్ అ థ్రెట్ టు లైఫ్. ఎక్కడ? పుట్టిన వెంటనే మగోడైతే ఏం చేయాలి? చంపేసేయాలి. ఇట్ ఈస్ యాక్చువల్లీ పర్సిక్యూషన్ కదా. ఇట్ ఈస్ యాక్చువల్లీ పర్సిక్యూషన్. ఏస్ ఎ సివియర్ పర్సిక్యూషన్. చంపాలనుకుంటే వీళ్ళిద్దరు వచ్చి మంత్రసానులు ఏం చేశారంటే వాళ్ళని కాపాడటం మొదలుపెట్టినారు. చూడండి ఏముందో. ఈ ఫరో పిలుస్తారనమాట, వాళ్ళిద్దరిని పిలిచి ఏమైందిరా మీరు ఎందుకు చంపట్లేరా అంటే వీళ్ళు ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇస్తారు. చూడండి 19వ వచనం. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. అసలు ఈ మాట ఫరో వినిండు. ఓకే, ఫరో వింటే ఇట్స్ ఎ స్టార్ కంపారిజన్ కదా యాక్చువల్గా. కారు అని చెప్పి వారు చురుకైన వారు. ఇంకా బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది ఫరోకి. వారు చురుకైన వారు. దాని తర్వాత ఏమన్నారు చూడండి, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక ముందే వాళ్ళు పిల్లలు కానిస్తున్నారంట. మా తప్పేం లేదు, మేము చంపాలనుకుంటున్నాం, కాకపోతే మేము వెళ్ళేలోపు పిల్లలు పుట్టేస్తున్నారు, ఇంకా మా ప్రమేయం ఏం లేదు. మిడ్వైఫరీ హెల్ప్ లేకుండా పీపుల్ ఆర్ గివింగ్ బర్త్. ఎందుకంటే దే ఆర్ అజైల్ పీపుల్, దే ఆర్ ఫుల్ ఫిట్ పీపుల్, చురుకైన వారు. ఓకే, చురుకైన వారు అని చెప్తున్నారు అనమాట. 20వ వచనం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఈ యొక్క ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ 10th verse వరకు యూ కెనాట్ ఇగ్నోర్ గాడ్ ఇన్ దిస్ ప్యాసేజ్. దేవుని తీసి బయట పెట్టలేం. ఎవ్రీ ఆస్పెక్ట్ యూ సీ గాడ్ కమింగ్ ఇన్ టు ద పిక్చర్. రెగ్యులర్ థింగ్స్లో, స్మాల్ థింగ్స్లో, సింపుల్ వేలో దేవుని మనం ఇక్కడ చూస్తాం. దేవుడు వాళ్ళని బ్లెస్ చేశాడంట. చేసి 20వ వచనం, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలేను. ఆ వార్స్ ఇవి ఎన్నిసార్లు వచ్చిందమ్మా? అవి 3 సార్లు వచ్చింది మనకి. 21. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశాను. ఈరోజు వసంతన్న మనకి స్టార్టింగ్లో చెప్పిన వాక్యాలు. ఒక భయం ఉండాలి, లెజిటిమేట్ ఫియర్ అని చెప్పాడు కదన్న. వాట్ ఈస్ ఎ లెజిటిమేట్ ఫియర్ వీ షుడ్ హ్యావ్? ఫియర్ ఆఫ్ గాడ్. ఫియర్ ఆఫ్ మ్యాన్ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, అది శ్రమ. మనిషికి భయపడ్డం అంటే శ్రమ. ఫియర్ ఆఫ్ గాడ్ ఉండాలి. ఇక్కడ బైబిల్లో ఏం రాయబడి ఉందంటే వీళ్ళు దేవునికి భయపడ్డారు కాబట్టి వాళ్ళకి వంశాభివృద్ధి కలగజేయదు. నాట్ అ సింపుల్ వర్డ్ అమ్మా, అది ఇట్స్ నాట్ అ సింపుల్ వర్డ్. నీకు ఒక బిడ్డను దయచేస్తానట్లేను. నువ్వు దేవునికి భయపడి దేవుని బిడ్డలను నువ్వు కాపాడావు కాబట్టి నీకు వంశము అభివృద్ధి, నీ ఫ్యామిలీ ట్రీనే నేను అభివృద్ధి చేస్తా అంటున్నాడు. తమ్ముడు చెల్లి, నువ్వు భయపడతావు దేవునికి ఈరోజు? భయపడవా దేవునికి ఈరోజు? దేవునికి భయపడతా అంటే నీ వంశాభివృద్ధిని కలగజేస్తాడంట. దాని తర్వాత అయితే ఫరో హీ ఇంక్రీజ్డ్ హీట్ అ లిటిల్ బిట్ మోర్. కొంచెం వేడి పెంచాడు. చూడండి, అయితే ఫరో హెబ్రీలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేడు. అరే, బర్త్ టేబుల్ దగ్గర వీళ్ళు మిస్ అయిపోతున్నారు కదా. బర్త్ టేబుల్ దగ్గర చంపుదామంటే మిస్ అయిపోతున్నారు కదా. ఈ బర్త్ టేబుల్ ఎందుకు తీసేసేయండి. ఎవడెవడైతే పుట్టాడో, హెబ్రీ బాయ్ ఎవడైతే పుట్టాడో, అబ్బాయి ఎవడైతే పుట్టాడో, కుమారుడు ఎవరైతే పుట్టాడో వాడిని చంపేసేయండి. అంటే నదిలో పారవేయండి, నైలు నదిలో పారవేయండి అని చెప్పాడు. ఇస్రాయేల్ దేశం అంటే చాలామందికి ద్వేషం. అది దేవుని
దేవుడు ఏర్పాటు చేసిన, దేవుడు పిలిచిన జనాంగం అది. ఎవ్వరు ఏం చేయలేరు. ఆ తిప్పి కొట్టి చుట్టుకొలత కొడితే మన గుంటూరు విజయవాడ డిస్ట్రిక్ట్స్ అంతా ఉంటుందేమో నాకు తెలిసి, అందుకంటే ఎక్కువ ఉండదు. ఓకే, కానీ దేవుడు దాని మీద ఏలు పెట్టి బ్లెస్ చేశాడు, చేయి పెట్టి బ్లెస్ చేశాడు. అక్కడ నుంచి అక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు ఈ యొక్క ప్రపంచానికి అత్యద్భుతంగా కాంట్రిబ్యూట్ చేశాడు. యూ వాంట్ టు హ్యావ్ ఎ లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ ఎనీ ఫీల్డ్, మీరు చెప్తున్నాను, ఎనీ ఫీల్డ్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద నేషన్ ఇజ్రాయెల్. కానీ లోకమంతా ఆ నేషన్ చూస్తే ద్వేషం ఉంటుంది. అది ఇప్పుడు ఉన్న దేశం కాదు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడు నుంచో ఉన్న ద్వేషం. ఎక్కడి నుంచి ఉంది? మనం ఎక్కడ చదువుకుంటున్నాం? ఇప్పుడు నిర్గమకాండంలో ఉన్నాం, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నాం. there is a negative force against the nation of Israel. ఓకే, దేవుని బిడ్డగా నీకు నాకు కూడా ఈ ప్రపంచంలో ఎప్పుడు ప్రతికూలంగా ఉంటుంది, ఎప్పుడు ఫ్రెండ్షిప్ ఉండదు, మనకి ఎప్పుడు ప్రతికూలంగానే ఉంటుంది. కానీ దేవుని చేయి నీ మీద నా మీద ఉంది. దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. యూ విల్ కాంట్రిబ్యూట్ టు దిస్ నేషన్. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఉండి ఏదో దేవునికి స్తోత్రం అని చర్చ్లో చెప్పి వెళ్ళిపోకండి. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ టు కాంట్రిబ్యూట్ టు దిస్ నేషన్. What do you want to contribute and how do you want to contribute to this nation? That is the story I am going to tell today. The story is a mother who was triumphant against a tyranny of a nation. Against a nation. The triumph of a mother against a tyranny of a nation. You see this story. And she contributed. One mother contributed for a building of a nation. ముగ్గురినిచ్చింది యోకెబెదు. ఫస్ట్ ఎవరినిచ్చింది తెలుసా? మిరియామ్నిచ్చింది. షీ వాజ్ అ ప్రాఫెటెస్. సెకండ్ ఎవరినిచ్చింది తెలుసా? ఆరన్ ఇచ్చింది. హీ వాజ్ అ ప్రీస్ట్. థర్డ్ ఎవరినిచ్చింది తెలుసా? మోజెస్నిచ్చింది. హీ గేవ్ ద లా. హీ ఈజ్ అ లీడర్, స్పిరిచువల్ లీడర్. హీ ఈజ్ అ పొలిటికల్ లీడర్ అనుకోండి. హీ గేవ్ దట్ లీడర్షిప్ టు ద నేషన్. వన్ womb, 3 people. One mother, 3 people. A nation was protected. అంటే the amount of contribution that went into the nation of Israel was tremendous. One mother brought that. నువ్వు అనుకుంటావు నేను కిచెన్లో ఉండి ఏందబ్బా మనం చేసేది కాంట్రిబ్యూషన్ అన్న ఈరోజు మెసేజ్లో చెప్పిండు. వాట్ డూ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు ద నేషన్? అల్లా టప్పా కాదని అనుకుంటున్నాం కదా. హౌ క్యాన్ యూ కాంట్రిబ్యూట్? వెళ్తున్నావా ఎక్కడికైనా ఏదైనా సైంటిఫిక్ ఇస్రోలోకి వెళ్ళేమా అని చేయాలా? దేవుడు అట్లా బ్లెస్ చేస్తే బ్లెస్ చేయను కాక ఆమెన్ అని చెప్పండి. కానీ యూ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ ద నేషన్ ఫ్రమ్ యువర్ కిచెన్. నీ కిచెన్లో నుండి, నీ ఇంట్లో నుండి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు నేషన్. ఎట్లా తెలుసా? దేవుని భయంతో పిల్లల్ని పెంచినప్పుడు వాడు వెళ్ళి నేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. థ్యాంక్స్ టు ఆల్ దోస్ మదర్స్ who are influencing their child so that they will influence the nation that they are living in. భారతదేశం నుంచి పారిపోకండమ్మా, వీసాల కోసం ఎత్తుక్కోకండమ్మా. ఇక్కడ ఉంది భారతదేశంలో మనం కాంట్రిబ్యూట్ చేయాలా. ఏ ఫీల్డ్ మీరు ఈరోజు రాసుకోండి. దేవా ఈరోజు నేను ప్రార్థన చేస్తాను, దేవా ఈ ఫీల్డ్లో నేను భారతదేశంలో నేను కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నా. చేయండి. వండర్ఫుల్ నేషన్. ఈ నేషన్లో ఉన్న ఫ్రీడమ్ మీకు లేదు, ఇంకెక్కడా దొరకదు. అమెరికా పోయినరు అనుకోండి, ప్రతోడి ఇంట్లో గన్ ఉంటుంది. వాడికి 3 ఎట్లుంటుందో తెలియదు, గన్ ఎప్పుడు వెళ్తుందో తెలియదు. భయంగానే బతకాలా. నువ్వు అమెరికా వెళ్ళి స్టోర్లో పనిచేద్దాం అనుకుంటున్నావు. నువ్వు స్టోర్లో వానికి సరిగ్గా చిల్లర ఇవ్వకపోతే వాడు లోపల నుంచి గన్ తీస్తాడు. యూ హ్యావ్ సో మచ్ అవుట్ సైడ్ దట్ ఈస్ నాట్ దేర్ హియర్. So much of freedom in this country called India. Stay in this nation. Be a blessing to this nation. Sorry for the digression, but I wanted to say this. ఎందుకంటే దేవుడు మనల్ని ఇక్కడికి పెట్టినప్పుడు have to contribute to the nation. And Jochebed contributed to her nation. We need to contribute to our nation. చూడండి ఇక్కడ లేవి వంశస్థుడు ఒకటి వెళ్ళి, ఎట్లాంటి పరిస్థితుల్లో లేవి వంశస్థుడు ఎక్కడ వెళ్ళి లేవి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇది పరిస్థితి. దెర్ వాస్ ఎ థ్రెట్ టు లైఫ్. దెర్ వాస్ వాట్?
థ్రెట్ టు లైఫ్. లైఫ్కి థ్రెట్ ఉంటే ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? భయంకరంగా కోవిడ్ ఉంది బయట, భయంకరంగా కోవిడ్ ఉంది. ఎన్ని పెళ్ళిళ్ళని? చాలామంది చాలా తెగించి పెళ్లి చేసుకున్నారన్న. ఆ కోవిడ్ టైంలో నర్సింగ్ మదర్స్ ప్రెగ్నెంట్ ఉమెన్కి పడిన పాటలు అవివిగా, అంటే ఐఎమ్ మెడికల్ ఫీల్డ్ కాబట్టి ఐ నో. లక్షల మందికి హైదరాబాద్లో టెస్టింగ్ చేసేటప్పుడు నేను ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా, ఇట్ ఈస్ టెరబుల్ ఫర్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్ టు గో త్రూ దట్ టార్చర్ ఆఫ్ ఫియర్ ఆఫ్ డెత్, లో immunity, and there is a virus outside. How can she protect herself and the child in her? It's a big challenge. ఓకే, అట్లాంటి థ్రెట్ టు లైఫ్ ఉన్నప్పుడు ఈ లేవి వంశస్థుడు అమ్రామ్ పేరు, అమ్రామ్ వెళ్ళి యోకెబెద్తోని మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం రా అని అన్నాడు. సినిమా టైటిల్ కాదు ఇది, ఇది ఫెయిత్ టైటిల్. దిస్ టైటిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్. ఓకే, ఏమన్నాడు తెలుసా? పెళ్లి కార్డులు ప్రింట్ చేయండి అని అన్నాడు. చాలామంది మై డియర్ ఫ్రెండ్స్, థ్రెట్ ఆఫ్ లైఫ్ ఉండకపోవచ్చు, బట్ ఐ వాంట్ టు టేక్ దిస్ అకేషన్ అండ్ టు టెల్ ఆల్ ఆఫ్ అస్, ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ హోమ్ వేర్ దేర్ ఇస్ ఎ వెరీ బ్యాడ్ మ్యారేజ్, దట్ మీన్స్ మీ తల్లిదండ్రులు ఎప్పుడు కొట్టుకుంటా ఉన్నారనుకోండి, అట్లాంటి కుటుంబంలో నుంచి మీకు వచ్చినప్పుడు పెళ్ళి అంటే మీకు చాలా భయంగా ఉంటుంది, పెళ్ళిలోకి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది, మ్యారేజ్ చేసుకోవడానికి ధైర్యం చాలదు. ఎందుకంటే పొద్దుగూకులు అదే రీల్ తిరుగుతూ ఉంటుంది మైండ్లో. పెళ్ళి చేసుకుంటే ఏం గొప్పతనం ఉంది, మళ్ళీ నాకు ఇట్లాంటి జీవితమే వస్తుంది కదా అని చెప్పేసి 100 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోతాం పెళ్ళంటే. మై డియర్ ఫ్రెండ్స్, అట్లాంటి కష్టకాలంకే భయపడుతున్నావా? ఈ ఇల్లు చూడండి, లైఫ్ థ్రెట్ ఉంటే ముందుకొచ్చి ఏం చేసిండ్రు? పెళ్ళి చేసుకున్నారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ వర్స్. ఫస్ట్ వర్స్, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అది ఆశాభాషి పెళ్ళి కాదు. పెళ్ళి చేసుకున్నప్పుడే అందరూ తీక్షణంగా చూడటం మొదలుపెట్టారు. పెళ్ళి చేసుకున్న తర్వాత నెక్స్ట్ వర్స్లోనే ఉంది, ఆ స్త్రీ గర్భవతి అయి. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ కోర్స్ ఆఫ్ లైఫ్, న్యాచురల్ కోర్స్ ఆఫ్ లైఫ్. ఆ స్త్రీ ఏమైంది? గర్భవతి అయింది. జస్ట్ ఇమాజిన్, రాజు ఆజ్ఞ ఉంది, పుట్టినవాడు మగవాడైతే చనిపోవాలి. ఈ అమ్మాయి గర్భవతి అయింది, 9 నెలలు. బయట వాళ్ళు ఏం చూస్తూ ఉంటారు? సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అంటే అది. ఏంటి? పుట్టేవాడు ఎవడు? అబ్బాయా అమ్మాయా, అబ్బాయా అమ్మాయా? ప్రతి ఒక్కడు ఆ ఇంటి తలుపు కొట్టి చూస్తూ ఉంటారు, అబ్బాయా అమ్మాయా. ఇంట్లో జరుగుతున్న సంభాషణ ఏంటి తెలుసా? అమ్రామను, దాని తర్వాత ఎవరు? యోకెబెద్. ఏమంటావు? ఏదైతే బాగుంటుంది? వాట్ యు సే? ఈ కాన్వర్జేషన్స్ జరుగుతాయి కదా, టు బీ ఫాదర్స్ అండ్ మదర్స్కి మాట్లాడుకుంటున్నాం. మేము కూడా మాట్లాడుకున్నాం, అబ్బాయా అమ్మాయా, అబ్బాయి దుస్తులు కొనాలా, అమ్మాయి దుస్తులు కొనాలా? ఎవరైనా పొరపాటున, అప్పుడు వీఆర్ పాస్టింగ్ ఎ చర్చ్ అట్ దట్ టైం, ఎవరైనా ఫ్యామిలీ మెంబరు అమ్మాయి దుస్తులు తెచ్చిర్రంటే అమ్మాయా, అబ్బాయి దుస్తులు తెచ్చిర్రంటే గిఫ్ట్కి అబ్బాయా. దేర్ ఈస్ అ కాన్వర్జేషన్, వీళ్ళకి కూడా కాన్వర్జేషన్ ఉంటుంది, అబ్బాయా అమ్మాయా. మీరైతే ఏం డిసైడ్ చేస్తారు? వాట్ డూ యూ వాంట్? అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా? ఈ కాంటెక్స్ట్లో అరే చర్చ్ డివైడ్ అయిపోయినా అందరూ అమ్మాయిలు కోరుకున్నారా? ఫస్ట్ టైం అందరం క్లాప్స్ కొట్టాలా ఈ దేశంలో? ఫస్ట్ టైం అందరూ ఏం కోరుకుంటారు? అమ్మాయిని కోరుకుంటారు. దానికోసం పలికించాను ఈ మాట. ప్రేజ్ గాడ్. ఓకే, దట్ వాస్ వన్ టైమ్ everyone wanted what? A girl child. Why? Because there is a threat for a male child, boy child. You understood? మీకు అర్థమైంది ఇది? So when there was a threat, they married, and Jochebed was pregnant. నేను అనుకుంటున్నాను, వీళ్ళు అమ్మాయి పుడితే ఏముంది లైఫ్, అబ్బాయి పుడితే ఉంటుంది ఏంటి మజా అనుకొని ఉండాలా? మీరు అట్లా అనుకుంటారా? అబ్బాయి పుడితే ఉంటుంది అసలైన ఇది. 9 నెలలు గడిచింది, తమ్ముడు చెల్లి 9 నెలలు గడిచింది. పుట్టింది ఎవరో కాదు, మోషే పుట్టాడు.
అబ్బాయి పుట్టాడు. ఎవరికి? యోకేబెద్కి. చెప్పండి ఇప్పుడు, వాట్ షాల్ వి డూ? వాట్ షాల్ వి డూ? రాజు ఆజ్ఞ ఏంటి? అబ్బాయిని ఇప్పుడు తీసుకెళ్ళి వీళ్ళు నైల్ నదిలో పడేయాల. దేర్ ఈజ్ నో నెగోసియేషన్ దేర్. నువ్వు పడైపోతే సైన్యం వస్తుంది, సోల్జర్ వస్తాడు, తీసుకుపోయి పడేస్తాడు. యాక్చువల్గా రాజు ఆజ్ఞ ఇచ్చింది తన జనాంగానికి ఆజ్ఞ ఇచ్చాడు. అంటే ఇట్ ఈస్ అ పబ్లిక్. అరే నీకు స్పెషల్ ఫోర్స్ అక్కర్లా వచ్చి ఐడెంటిఫై చేయడానికి. నువ్వు ఐగుప్తుడు అయి ఉంటే, హెబ్రీ ఫ్యామిలీలో కనుక అప్పుడే పుట్టిన అబ్బాయి ఉంటే, యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు గో అండ్ త్రో దట్ బేబీ ఇన్ టు ద నైల్. నీకేమీ నేను నీకు అండా అని చెప్తున్నాడు అనమాట ఫరో. యూ క్యాన్ ప్రొటెక్ట్ ఎ చైల్డ్ ఫ్రమ్ ఎ సోల్జర్, ఫ్రమ్ ఎ ఫరోస్ ఆర్మీ, బట్ క్యాన్ యూ ప్రొటెక్ట్ ఎ చైల్డ్ ఫ్రమ్ ఫరోస్ పీపుల్ హూ ఆర్ ఆల్ అరౌండ్? నువ్వు అక్కడే ఉన్నావు, వాళ్ళ దేశంలో ఉన్నావు, పరాయివాడుగా ఉన్నావు, అక్కడ నువ్వు ఎట్లా కాపాడగలుగుతావు? మీకు అర్థమవుతుందా? సో దేర్ వాజ్ దీస్ ఆర్ డెసిషన్ మేకింగ్ టైమ్స్. జోషెబెద్కి ఫస్ట్ గర్భం దాల్చింది. దిస్ షోస్ ఇస్ హర్ కరేజ్. తన ధైర్యాన్ని మనకి ఇక్కడ తెలిసి. గర్భం దాల్చింది, బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత బైబిల్లో ఏముందంటే చూడండి, కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచిన. 3 months జోకెబెద్ ఏం చేసిందంటే తన బాబుని దాచిపెట్టింది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకు తెలుసా? ఫస్ట్ ఇంపాసిబిలిటీ ఏం తెలుసా? నేబర్హుడ్ అంతా వచ్చి అడుగుతారు. ఎందుకంటే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందనుకో అందరికీ తెలుస్తుంది కదా. ఎందుకు? ఫస్ట్ వార్త మనం చెప్తాం. పాపం మదర్ ఆకారం అంతా చేంజ్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. హస్బెండ్స్ కూడా వినాల, ఫాదర్స్ కూడా వినాల. ఒక 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 ఆవిడ గర్భం ధరిస్తే దేవుడు ఎంత బ్యూటిఫుల్గా బాడీని డిజైన్ చేసిండంటే, ద ఎంటైర్ బాడీ, వన్స్ a person is conceived, once a woman is conceived, the entire body now focuses on that baby. Everything that happens in this mother's body is directed towards the growth of the child in the womb. Do you know that? ఆ యొక్క వెయిట్ బేర్ చేయడానికి, బాబు పెరుగుతూ ఉంటాడు కదా, ఆ వెయిట్ బేర్ చేయడానికి రిలాక్సిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రిలాక్సిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది తెలుసా? వెనక స్పైన్లో ఉన్న లిగమెంట్స్ అన్నిటిని రిలాక్స్ చేస్తుంది. సో దట్ యూ హ్యావ్ దట్ కుషన్, దట్ షాక్ బేరర్ అంటాం కదా. ద ఎంటైర్ బాడీ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద గ్రోత్ ఆఫ్ ద చైల్డ్. దానివల్ల ఏమవుతుంది తెలుసా? సన్నగా ఉండే మదర్ ఏమవుతుందన్నా ఆకారం మారిపోతుంది. హస్బెండ్స్కి ఇబ్బంది అవుతుంది. ఐఎమ్ టెలింగ్ యూ స్ట్రైట్ ఫార్వర్డ్గా ముఖం మీద చెప్తున్నా, పచ్చిగా చెప్తున్నా. యూ హ్యావ్ టు కంటిన్యూ టు లవ్ యువర్ వైఫ్. మీరు ఆకారం చూసి ప్రేమించకూడదు. ఆ తరం అయిపోయింది, ఆ రోజులు అయిపోయినాయి, ఆ మైండ్ సెట్ అయిపోయింది. You need to love your wife not because of her beauty, but because of what she is for you in your life. As a gift of God, you have to love her. ఆకారం అంతా చేంజ్ అయిపోతుంది. నేను క్రితం కూడా చెప్పిన, బాబు పుట్టిన తర్వాత ఏమవుతుంది అక్క? మదర్ పక్కకి వెళ్ళిపోతుంది, బాబు అంతా హైలైట్ అయిపోతాడు, మొత్తం ఇంకా మదర్ అంతా నాని అయిపోతుంది అని చెప్పింది ఒకసారి అక్క, బాగా గుర్తుంది నాకు అది. మదర్ బికమ్స్ నాని, నో వన్ కేర్స్ అబౌట్ మదర్. ఇట్ ఈస్ అ హోల్. ద అనదర్ పాయింట్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ ఈస్ ద ఎంటైర్, దాన్ని ఏమంటారంటే మదర్ మొత్తము బేబీ పట్లనే, ఇంకా బేబీ 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 బేబీ. షీ పోర్స్ అవుట్ హర్ లైఫ్ టువర్డ్స్ హర్ చైల్డ్. ఇట్స్ నాట్ ఈజీ. సన్నగా ఉండటం, లావ్ అవటం, మళ్ళీ సన్నగా అవ్వాలి, మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ, మళ్ళీ లావ్ అవుతారు, మళ్ళీ సన్నగా అవుతారు. ఆశమాష, ఇది బెలూన్ అయింది. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఇట్ ఈస్ నాట్ లైక్ బ్లోయింగ్ ఎ బెలూన్ అండ్ బ్లోయింగ్ ఆఫ్ ద బెలూన్. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టాయిల్ ఫర్ అ మదర్, బోత్ ఎమోషనలీ అండ్ ఫిజికలీ. బట్ డూ యూ నో మై డియర్ ఫ్రెండ్స్, గాడ్ ఈస్ సస్టైనింగ్. గాడ్ విల్ సస్టైన్ ఆల్ దిస్ పీరియడ్. ఇక్కడ ఈవిడి కథ అయింది, అమ్రంకి, జోకెబెద్ కథ అయింది. గర్భం దాల్చింది,
3 నెలలు బాబుని దాచిపెట్టింది. ఇట్స్ వెరీ డిఫికల్ట్. 3 నెలల తర్వాత దాయలేకపోయిందంట. ఎందుకంటే 3 నెలలకి మైల్ స్టోన్స్ కొన్ని ఉంటాయి పిల్లలకి. ఫస్ట్ మైల్ స్టోన్ ఏంటంటే 3 నెలలు దాటిన తర్వాత బేబీ మదర్ని రికగ్నైజ్ చేయడం మొదలు పెడతాడు. రికగ్నైజ్ చేయడం మొదలు పెడితే ఇబ్బంది. ఎందుకంటే బేబీ దగ్గర నుంచి పక్కకు పోతే బేబీ ఏడుస్తాడు. బేబీ ఏడుస్తే ఏమవుతుంది? బయట జనాంగాలకి తెలుస్తుంది. బయట జనాంగాలు ఏం చేస్తారు? తలుపు కొడతారు. బేబీని తీసుకుపోయి నైల్ నదిలో వేస్తారు. మీకు అర్థమవుతుందా? దట్ ఈస్ వాట్ జోకెబెద్ ఈస్ గోయింగ్ త్రూ. సివియర్ స్ట్రెస్. బైబిల్లో ఉంది చూడండి, వాడు సుందరుడై ఉండుట చూచి వానిని దాచిపెట్టెను అని ఉంది. దాచిపెట్టడంలో ద వర్డ్ యూస్ దేర్ ఇస్ షీ ట్రెజర్డ్ హిమ్ అంట. ఇట్ ఈస్ నాట్ హైడింగ్ హిమ్, షీ ట్రెజర్డ్ హిమ్. మీరు మంచి గోల్డ్ నెక్లెస్ కొన్నారు, ఎక్కడ పెడతారమ్మా? లాకర్లో పెడతారు. ఆ లాకర్ తీసుకెళ్ళి ఇంకో లాకర్లో పెడతారు. ఆ లాకర్ తాళం ఎక్కడో దాసి పెడతారు. చివరికి ఎక్కడ పెట్టినో మర్చిపోతారు. అది శ్రమ. గోల్డ్ నెక్లెస్ కొన్న తర్వాత వచ్చిన శ్రమ ఏంది? అంతా అయింది, కానీ తాళం ఎక్కడ పెట్టినామో మర్చిపోతాం. దట్ ఈస్ ట్రెజరింగ్. షీ వాస్ ట్రెజరింగ్ దిస్ చైల్డ్ బికాస్ దిస్ చైల్డ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. బైబిల్లో ఏం రాయబడిందంటే విశ్వాసము చేత, హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాసము చేత వీళ్ళిద్దరంట ఈ బేబీని 3 months హైడ్ చేశారు. విశ్వాసం చేత. ఏంది విశ్వాసం తెలుసా? సుందరుడై ఉండుట చూచి, హీ వాస్ వాల్యుబుల్, సో దే ట్రెజర్డ్. ఒక మదర్ చూస్తుంది, ఎవరి ఫాదర్కి కూడా కొన్నిసార్లు తెలియదు వీడు ఏమవుతాడు, బిడ్డ ఏమవుతాడు అని చెప్పేసి. ఫాదర్స్కి కొంతమంది తెలియదు, మదర్కి మాత్రం ఖచ్చితంగా తెలుస్తూ అంటాడు. వీడు ఎదిగితే మాత్రం అసలు ఖతర్నాక్ తయారవుతాడు, వీడు ఇట్లా తయారవుతాడు. ఎన్నో ప్రేయర్స్ మదర్ ప్రేయర్ చేస్తారు. వాడు సుందరుడై ఉండుట చూచి. She considered, Jochebed considered her son Moses valuable, and so she treasured her son 3 months, not fearing Pharaoh's దాన్ని ఏమంటారు, ఫరోస్ ఆర్డర్. అర్థమైందా? 3 నెలల తర్వాత బాబుగాడు ఏడవడం మొదలుపెట్టిండు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? యోకెబెద్ ఏం చేయాలి ఇప్పుడు? వాట్ షుడ్ యోకెబెద్ డూ? మోకాళ్ళ నుండి ప్రార్థన చేయాలి. డెఫినెట్గా షీ వాస్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ ద డే 0. She was praying, Lord, protect this child. There's so many prayers going into this child's life. Lord, protect this child. She designed a plan. గమనించండి, she designed a plan. కొన్నిసార్లు మనకి దేవుడు ఏం చేస్తాడంటే మనకి అట్లాంటి ప్రెషరైజ్డ్ సిట్యుయేషన్స్లో పెడతాడనమాట. ముప్పు అన్ని చోట్ల నుంచి ఉంటుంది, థ్రెట్ అన్ని చోట్ల నుంచి ఉంటుంది. అట్లాంటి సిట్యుయేషన్లో పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి చాతనైనంత మటుకు ఆ సన్నివేశాన్ని, ఆ సిట్యుయేషన్ని హ్యాండిల్ చేసి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం చాతనైనంత మటుకి. కానీ ఒక టైం వస్తుంది, ఆ టైం తర్వాత వీ కెనాట్ డూ ఇట్, వీ కెనాట్ హ్యాండిల్ ఇట్. యోకెబెద్ ఆ పరిస్థితిలో ఉంది. షీ డిడ్ ఎవ్రీథింగ్ టు హైడ్ హర్. ఒకరోజు కబోర్డ్లో దాచిపెట్టింది, ఒకరోజు బెడ్ కింద దాచిపెట్టింది, ఒకరోజు అక్కడ దాచిపెట్టింది, ఇక్కడ దాచిపెట్టింది. కానీ దాచిపెట్టినప్పుడల్లా గుర్తుపెట్టుకుంది ఇక్కడ దాచిపెడుతున్నా అని. ఓకే, దాచిపెట్టింది 3 నెలలు అయిన తర్వాత ఇంకా దాచిపెట్టలేకపోయింది. ఎందుకంటే శబ్దం వస్తుంది. సౌండ్ ప్రూఫ్ చేసిన హోమ్ ఏమైపోతుంది? శబ్దం వస్తూ ఉంది. కాబట్టి నౌ షీ హ్యాస్ టు డూ సంథింగ్. దేవుడు ఇట్లా మనకి బ్రేక్ పాయింట్స్ అంటాం. దీన్ని ఏమంటామండి? బ్రేక్ పాయింట్స్ దగ్గర తీసుకొస్తాడు. అంటే ఇట్ ఈస్ బియాండ్ యువర్ కంట్రోల్. అంటే హ్యూమన్ విజన్తోనే ఇట్ ఈస్ బియాండ్ దిస్, ఇంక ఇంతకంటే నేను ఏం చేయలేననే ఒక పరిస్థితి అనమాట. ఆ బియాండ్ కంట్రోల్ వచ్చినప్పుడు యోకెబెద్ ఏం చేసిందంటే చాలా బ్యూటిఫుల్గా నైల్ నది ఒడ్డున బుల్రషెస్ అని ఒక ప్లాంట్ ఉందన్నమాట. ఓకే, ఈ ప్లాంట్తో ఒక బాస్కెట్ తయారు చేసింది. బాస్కెట్ తయారు చేసి ఉద్దేశం ఏంది అంటే
నైల్ నదిలోకి ఈ బిడ్డని వదిలిపెట్టాలి. రాజు పారవేయమన్నాడు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? బిడ్డని నైల్ నదిలోకి వదిలిపెడుతుంది. క్యాన్ యూ ఇమాజిన్ ద ట్రామా దట్ ఎ మదర్ గోస్? ద ట్రామా దట్ ఎ మదర్ గోస్ వెన్ యు ఆర్ రిలీజింగ్ యువర్ చైల్డ్ ఇన్ టు దట్ రివర్ నైల్. నైల్ నదిలోకి అలా వదిలిపెడుతూ ఉంటే ట్రామా ఎట్లుంటుంది? 3 నెలలు వెంచి కదా, భయంకరంగా ఉంటుంది. సో షీ వాజ్ డూయింగ్ ఇట్. ఆ బ్రేక్ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ వెన్ వీ విల్ సరెండర్ దట్ సిట్యుయేషన్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్స్. డిసైపుల్షిప్ సిరీస్లో ఈరోజు మనం నేర్చుకుంటుంది అదే. ఏంటి తెలుసా? వాట్ ఈస్ అ వర్డ్? సరెండర్. ఎ డిసైపుల్ హ్యావ్ టు లెర్న్ వెన్ టు సరెండర్ అండ్ హౌ టు సరెండర్. ఈరోజు మనం అది నేర్చుకుంటున్నాం. వెన్ టు సరెండర్ అండ్ హౌ టు సరెండర్. జోకెబెద్ ఏం చేసిందంటే చాలా వైజ్గా, చాలా చాలా తెలివిగా ఏం చేసిందంటే ఒక బాస్కెట్ తయారు చేసింది. బాస్కెట్ తయారు చేసి దాన్ని వాటర్ ప్రూఫ్ చేసింది. ఏం చేసింది? మీరు అందరూ చెప్పాలా? వాటర్ ప్రూఫ్ చేసింది. నా సగం టెన్షన్, నేను ఆ పరిస్థితుల నుంచి పోతే నా ఫస్ట్ టెన్షన్ ఏంటంటే ఆ బాస్కెట్లోకి నీళ్ళు వెళ్ళకుండా ఉండటం ప్రయత్నం చేయటం. నా ఫస్ట్ టెన్షన్ యాజ్ అ మదర్ను, మై ఫస్ట్ టెన్షన్ ఈజ్ టు మేక్ దట్ బాస్కెట్ యాజ్ వాటర్ ప్రూఫ్ యాజ్ పాసిబుల్. చేసి అదంతా రాసి ఆ పిచ్ అంతా మొత్తం చేసి మళ్ళీ ఎండకెళ్ళి చూసి ఎక్కడన్నా లైట్ వస్తుందా చూసి మళ్ళీ చేసి డబుల్ కోటింగ్, ట్రిపుల్ కోటింగ్ వేసి మొత్తానికి వాటర్ ప్రూఫ్ చేసింది ఆవిడ. వాటర్ ప్రూఫ్ చేసి షీ డిడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్. చూడండి, దట్స్ వై ఐ కాల్ దిస్ మదర్ యాజ్ ఎ వైస్ మదర్. జోకెబెద్ 3వ వచనం తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఎడున జమ్ములో దానిని ఉంచగా. ఏటిలో పడేలా ఏటి ఒడ్డున పెట్టింది. ఒడ్డున ఏమున్నాయంటే ఈ బుల్రషెస్ ఉన్నాయి. ఓకే, ఆ ఏటి ఎడున మెల్లగా అది పోతుందన్నమాట. కరెంట్ ఎక్కువ ఉంటుంది, మధ్యలో ఉంటుంది. ఏటి ఎడున తక్కువ ఉంటుంది. పోతూ ఉంటే చూడండి ఇక్కడ ఏం చేసింది? 5వ వచనము, 4వ వచనం. వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని యొక్క దూరముగా నిలిచి ఉండని. ఎవరు? మిరియం. చిన్న బిడ్డలు, ద వుడ్ బి ప్రాఫెటెస్ ఈమ నైల్ నదిలో వాళ్ళ తమ్ముడిని కాపాడుకోవడానికి అటు ఇటు పోతుంది. హౌ ద లైఫ్ స్టార్ట్స్ యు సీ. మనం అనుకుంటాం, అరే వాడు ఏం కుటుంబంలో పుట్టిండ్రా అసలు అనుకుంటాం కదా. చాలాసార్లు మన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఏముండదు, కానీ దేవుడు పట్టుకుంటే మనల్ని ఎట్లా తయారు చేస్తారంటే అట్లా తయారు చేస్తారు. వీళ్ళిద్దరు దేవుని చేతిలో ఉండిన వాళ్ళు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? నైల్ నదిలో ప్రాణం చేతిలో పెట్టుకొని వాళ్ళ తమ్ముడు ఏమవుతుందా అని చెప్పేసి మిరియాము వెళ్తుంది, నది ఒడ్డున వెళ్తుంది. అలా పంపించింది ఎవరు? యోకెబెద్. షీ స్టిల్ హోపింగ్ ఇన్ ద లార్డ్ దట్ దిస్ చైల్డ్ is a beautiful child, is a valuable child. God has plans for this child, and so I will make sure that this child will be protected. పారవేశం ఎక్కడ పారవేశం? నైల్ నదిలో పారవేశం. కానీ యాక్చువల్గా పారవేయలేదు, నైల్ నదిలో ఒడ్డున ఉంచిందంట. ఆ చిన్న ప్రవాహానికి అది కొట్టుకుంటూ పోతూ ఉంటే వెనక ఎవరిని పెట్టింది? మళ్ళీ పోలీస్ ఉమెన్ని పెట్టింది. ఎవరు? మిరియా. ఈ చాప్టర్ అంతా విమెనే. ఆ హెబ్రీ మంత్రసానులతో మొదలుకొని మొత్తం ఎవరిక్కడ? యు సీ విమెన్. ఈవిడ వెళ్తూ ఉంది. చూడండి ఇక్కడ దాని తర్వాత అగైన్ ఐ సెడ్, ఈ ప్యాసేజ్ అంతట్లో దేవుని మీరు తీసేయలేరని చెప్తున్నాను కదా. 5వ వచనం అదే. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చాను. నాకు అసలు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతా, అసలు ఈవిడ స్నానానికి ఈ టైంలో ఎందుకు రావాలి? ఫరో కుమార్తె తన పనికెత్తలతో స్నానానికి నైల్ నది ఒడ్డుకి ఎందుకు రావాలి? ఈ టైంలో ఎందుకు రావాలి అసలు చెప్పండి? గాడ్స్ ఆర్కెస్ట్రేషన్. ఇట్ ఈస్ గాడ్. యూ కెనాట్ ఇగ్నోర్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు అనుకుంటావు ఇది కోఇన్సిడెన్స్ అనుకుంటావు. కోఇన్సిడెన్స్ గానే కాదు. ఇట్ ఈస్ అ ప్యూర్ ఆర్కెస్ట్రేషన్ బై గాడ్. ఇంకా చూడండి ఏమవుతుందో. అక్కడికి వెళ్ళిన తర్వాత, సమయం లేదు కాబట్టి స్టోరీ చెప్తున్నా మీకు. వెళ్ళిన తర్వాత ఫరో కుమార్తె దాన్ని చూస్తుంది. చూసి తిరవంగానే బాగా ఏడుస్తూ ఉంటాడు.
ఒక బాబు ఏడుస్తే మదర్ అయితే కనుక ఫస్ట్ 3 years మదర్ అయితే కనుక ఇంకా ఎక్కువగా ఎవడు బాబు ఏడ్చినా ఏమవుతుంది? కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, గుండె కరిగిపోద్ది, వాళ్ళు తప్పు పట్టడానికి లేదు, హార్మోన్స్ అట్లాంటి. దేవుడు అట్లా క్రియేట్ చేసిండు వాళ్ళని, కంపాషనేట్గా క్రియేట్ చేసిండు. ఒక చిన్న బాబు ఏడిస్తే వెంటనే హృదయం కరిగిపోవడానికి ఒక మదర్స్ హార్ట్ తయారు చేయబడింది. అది గొప్పతనం. హస్బెండ్ చూసి చిన్నదానికి ఏడుస్తున్నారు ఏంది అని అనుకుంటారు. ఓకే, అసలు మీకు ఇంకో స్టోరీ చెప్పాలా. ఏంటంటే మన చిన్న పిల్లలు ఉన్నప్పుడు వ్యాక్సినేషన్కి తీసుకెళ్తాం కదా, ఇక చూడాలి అసలు వ్యాక్సినేషన్కి తీసుకెళ్ళినప్పుడు తల్లి ఏడుస్తూ ఉంటుంది. యాక్చువల్గా వ్యాక్సినేషన్ మంచిది, తల్లి ఏడుస్తూ ఉంటుంది, వెళ్ళమంటే వెళ్ళదు బయటికి, కుమారుడికి ఏమైపోతుందని భయం. కానీ వ్యాక్సినేషన్ రూమ్లో ఫాదర్ ఉండాలా, తల్లి ఉండకూడదు. ఓకే, పాయింట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ గాడ్ ఆర్కెస్ట్రేటెడ్. మరి ఫరోనే రావచ్చుగా స్నానానికి, ఫరోనే రావచ్చుగా, ఫరో చేతిలోనే బాస్కెట్ వెళ్ళొచ్చు కదా. ఫరో చేతిలో బాస్కెట్ వెళ్ళిపోతే బాబు చచ్చిపోయేవాడు. ఫరో కుమార్తె చేతిలో బాస్కెట్ వెళ్ళింది కాబట్టి వాడు ఏడ్చాడు కాబట్టి మా గుండె కరిగింది కాబట్టి వెంటనే దగ్గర తీసుకుంది. అక్కడ వర్డ్ యూస్ చేసింది మీరు చూడండి, 6వ వచనము, వాని యందు కనికరించి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి. దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ లింక్, ఏ బేబీ క్రయింగ్ అండ్ ఎ మదర్ బీయింగ్ కంపాషనేట్ టు దట్ బేబీ. వీడి హెబ్రీల పిల్లలో ఒకడు అనెను. దాని తర్వాత వెంటనే సో క్లెవర్, సో వైజ్, ఎవరు? మిరియాం. వెంటనే పరిగెత్తుకోవచ్చు, ఇంకో తలంపు రాకముందనే నీకు ఈ అమ్మాయిని పెంచిపెట్టడానికి నేను ఒక హెబ్రీ ఆమెని దాదీని తీసుకొని రానా అని అడుగుతుంది అనమాట. ఎవరు చెప్పారో నాకు తెలీదు. ఇట్ ఈస్ ఆల్ గ్రేట్నెస్ గోస్ టు హూమ్? మిరియం. వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ వేర్ ఇట్ ఈస్ డ్యూ. ద డ్యూ గోస్ టు మిరియం. దాదీని తీసుకొని రానా నంగల్ని ఆమె తీసుకొని రమ్మంది. ఈమె పరిగెత్తుకుంటే పోయి ఎవరిని తీసుకొచ్చింది? యోకెబేదుని తీసుకొచ్చింది. ఈవిడేమంది? ఫరో కుమార్తె. గమనించండి, ఆమె మాటలు చాలా కేర్ఫుల్గా పలికింది. ఫరో కుమార్తె ఆ మాట చూడండి, 9వ వచనం. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు, మైండ్ ఇట్. ఓకే, ఏంటది? నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పాను. చాలా క్లియర్గా బౌండరీస్ డిఫైన్ చేసింది అక్కడ, ఈవిడ నా బాబు, నువ్వు పాలిస్తున్నావు, నీ బాబు కాదు, నీ కుమారుడు కాదు, నా కుమారుడు. నువ్వు పెంచుతున్నందుకు, పాలిస్తున్నందుకు నేను నీకు జీతం. అంటే ఏంటి నీ బౌండరీ ఏంటి? యు ఆర్ నాట్ ఎ మదర్, యు ఆర్ ఎ మేడ్ అని చెప్తుంది అనమాట. గమనించారా వాటిలో? అదే ఊరికే సింపుల్గా పలికేసింది అనుకున్నారు కదా. ఫరో కుమార్తె చాలా క్లియర్గా చెప్పింది. ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. మై డియర్ ఫ్రెండ్స్, వెన్ ఎవర్ యూ సరెండర్ దట్ సిట్యుయేషన్ దట్ ఈస్ బియాండ్ యువర్ కంట్రోల్ టు గాడ్, దట్ ఈస్ వెన్ గాడ్ టేక్స్ ఓవర్. నీ చేతిలో ఉన్నంతసేపు అది నీదే సమస్య. ఆ సమస్యని నువ్వు దేవునిలో పెడితే అది దేవుని సమస్య, నీ సమస్య అప్పటి నుంచి కాదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, తల్లులకి మీ బాబుని మీరు పెంచుకునే అధికారం మీకుంది, హక్కు ఉంది. దేవుడు రిసోర్సెస్ ఇస్తున్నాడు, మీరు బాబులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఒక టైం వస్తుంది బియాండ్ విచ్ యూ కెనాట్ హ్యావ్ దట్ కవర్ ఫర్ యువర్ సన్, యువర్ ప్రెజెన్స్ ఫర్ యువర్ సన్. ఇప్పుడు ఇదినో అని చెప్పేసి చెప్తాం, కానీ ఒక ఏజ్ వస్తుంది, ఒక స్టేజ్ వస్తుంది, అది తర్వాత మనము చెప్పలేం. దట్ ఈస్ వెన్ యూ నీడ్ టు గివ్ యువర్ సన్, సరెండర్ యువర్ సన్ టు హూమ్? టు గాడ్స్ హ్యాండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 2 సరెండర్స్ ఉంటాయి. ద ఫస్ట్ సరెండర్ ఏంటి తెలుసా? యోకెబెదు ఆ నైల్ నదిలో బాబును వదిలినప్పుడు దేవుడు ఇమీడియట్గా ఒక పూట కూడా గడవల తిరిగి దేవుడు ఎవరిని తీసుకొచ్చి మళ్ళీ బాబుని తీసుకొచ్చి యోకెబెదు చేతిలో పెట్టాడు.
ఇది నీ కుమారుడు, నువ్వు పెంచుకో అని చెప్పాడనమాట. అర్థమవుతుందా? ఒక పూట తిరగంగానే తీసుకొచ్చి మళ్ళీ యోకేబెద్కి మోసెస్ని తిరిగి ఇచ్చిన దేవుడు రెండవ సరెండర్ ఎప్పుడు తెలుసా? ఇంకా కఠినమైన సరెండర్. ఐ టెల్ యూ ద స్టోరీ ఇన్ 5 minutes. యోకేబెద్కి మళ్ళీ మోసెస్ని తీసుకొచ్చి ఇచ్చినప్పుడు యోకేబెద్ పెంచడం ప్రారంభించింది. యోకేబెద్కి తెలుసు, ఒక రోజు వస్తుంది, ఒక సంవత్సరం వస్తుంది, నేను మళ్ళీ ఈ బాబుని తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలా? ఫరో కుమార్తెకి ఇచ్చేసేయాలి. నా దగ్గర ఉన్న 12 సంవత్సరాల, 20 సంవత్సరాల, 25 సంవత్సరాల నాకు తెలీదు. బైబిల్లో ఏముందంటే మోషే పెద్దవాడైనప్పుడు అనుంది. చూడండి ఇక్కడ 10వ వచనం. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతను తీసుకొని వచ్చి అతడు ఆమెకు కుమారుడే. గమనించారా? పెద్దవాడే. ఐ డోంట్ నో ద ఏజ్, బట్ దేర్ ఈస్ సడన్ టైమ్ పీరియడ్ వేర్ జోకెబెద్ హ్యాడ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ మోసెస్ లైఫ్, యాక్సెస్ ఇంటూ మోసెస్ మైండ్ అండ్ హార్ట్. ఎవరికి? యోకెబెద్. దేవుడిచ్చాడు. యోకెబెద్కి ఇంకా నాకు ఏ పని వద్దమ్మా, ఈ లోకంలో నువ్వు ఎంత డబ్బులు ఇచ్చి ఉద్యోగం ఇచ్చినా కానీ నేను జాయిన్ అవ్వను. నా దగ్గర ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంది రెస్పాన్సిబిలిటీ? 12 సంవత్సరాలు ఉంది. ఈ అబ్బాయిని నేను పెంచాలా. ఎట్లా పెంచాలా? వీడు మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్తాడు. ఈజిప్షియన్ బైబిల్లో ఏముందంటే మోసెస్ అంట ఈజిప్షియన్ కల్చర్, ఈజిప్షియన్ ఎడ్యుకేషన్, ఈజిప్షియన్ ఆర్ట్ ప్రతి ఒక్కటి నేర్పరైపోయిందంట, నేర్చుకున్నాడంట. అర్థమవుతుందా? మొత్తం నేర్చేసుకున్నాడంట. హీ ఈస్ గోయింగ్ ఇన్ టు అన్ ఈజిప్షియన్ ఇన్ఫ్లుయెన్స్. అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళేటప్పుడు నాకు 12 సంవత్సరాలు ఉంది. ఈ 12 సంవత్సరాల్లో ఈ బాబుని నేను ఎట్లా తయారు చేయాలా? ఆన్ స్టెప్ నెంబర్ 1, యోకెబెద్ ప్లేస్డ్ Moses into the waters of Nile. In the second surrender, Jochebed placed his son into hands of Pharaoh's daughter. In between these two, Jochebed placed God into Moses' mind and heart. వాడికి ఉదయం లేచిన దగ్గర నుంచి పండుకునేదాకా, అరే నీ దేవుడు ఎవర్రా? యాహ్వే. రే నీ మమ్మీ ఎవర్రా నీ మమ్మీ? యోకెబెదు. పలకడం కష్టమైంది కదా, పలికిచ్చింది యోకెబెదు. అరే నీ వాల్యూ సిస్టమ్స్ ఏంట్రా? వాల్యూ సిస్టమ్ ప్రతి ఒక్కటి ఉగ్గుపాలతో పాటు నేర్పించారంటారు కదా, ఉగ్గుపాలతో పాటు వానికి నేర్పించింది. షీ ఇన్వెస్టెడ్. దిస్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. దిస్ ఈస్ నాట్ వేస్ట్ ఆఫ్ టైమ్. దిస్ ఈస్ వాట్? ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎ నేషన్. Not for yourself, for a nation, for God's nation, for God's kingdom. You are investing your time into your child's life. ఎందుకు తెలుసా? ఒకనొక టైం వస్తుంది, ఒకనొక ఏజ్ వస్తుంది. You have to release your son into this world. You cannot protect your son. My dear mothers, you cannot protect your son. You have to release your son into this world. But when your son goes into this world, he has to take a decision to stand for God. దేవుని కోసం నిలబడాలి అనే ఒక డెసిషను వాడు తీసుకోవాలి. నువ్వు కాదు తీసుకోవాల్సింది, వాడు తీసుకోవాలి. వాడు ఆ యొక్క వరల్డ్ అంతా ఎదిరించి ఆ డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఈ 12 సంవత్సరాల్లో యాజ్ ఎ మదర్, తల్లిగా నువ్వు వాని జీవితంలో ఏమి ఇన్వెస్ట్ చేస్తున్నావో అది డిఫైన్ చేస్తుంది. ఒకానొక రోజు వచ్చింది, ఈ యోకెబెద్ తీసుకెళ్ళి ఈ యొక్క బేబీని, ఈ బేబీ కూడా కాదు, వీడు యంగ్ మ్యాన్ అయిండు, మోసెస్ని తీసుకెళ్ళి ఫరో యొక్క కుమార్తెకి అప్పచెప్తే మాట ఏముంది చూడండి 10వ వచనంలో. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె దగ్గరకు అతను తీసుకొని వచ్చాను, అతడు ఆమెకు కుమారుడు ఆయను. చాలా 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 ఇంటెన్స్ స్టేట్మెంట్ అది, చాలా ఇంటెన్స్ స్టేట్మెంట్ అది. మీకు దాంట్లో అర్థం తెలిస్తే, లోతు తెలిస్తే బాగుంటుందని అనుకుంటాం. అతడు ఆమెకు కుమారుడు ఆయను. ఇట్ ఈస్ లైక్ ఎక్స్చేంజింగ్ ద సర్టిఫికెట్.
It is Jochebed going and telling to daughter of Pharaoh, from now on, you are his mother. Or in other terms, daughter of Pharaoh saying to Jochebed, hello, your duty is done. అరే డబ్బులు ఇవ్వండిరా, అమ్మ వెళ్ళిపో, ఇప్పటి నుంచి ఎవరు, హీ ఈజ్ మై సన్. మీరు 10 Commandments మూవీ చూడాలా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, దిస్ ఇస్ మై సన్, హీ ఈజ్ గోయింగ్ టు రూల్, హీ ఈజ్ మై సన్. ఎన్నిసార్లు వింటారంటే అన్నిసార్లు వింటారు. కుమారుడు ఆయన. ఇప్పుడు స్టోరీ స్టార్ట్ అయింది. వీడు ఆ యొక్క మోసెస్ ఈ యొక్క ఐగుప్తులో ఈ కల్చర్ నేర్చుకుంటున్నాడు. మన కుమారుడు ఏమైండు, వరల్డ్లోకి వెళ్ళిపోయిండు, వరల్డ్లో హాస్టల్కి వెళ్ళిపోయిండు, ఒక ప్రొఫెషనల్ కాలేజ్లో జాయిన్ అయ్యిండు. అక్కడ ఏమైంది, యు సీ ఆల్ ద ఇన్ఫ్లుయెన్స్. వాట్ డూ యూ డూ? పోతావా, పోయి గేట్ కడదామా, అక్కడ మన బాబు చుట్టూ కేసేద్దామా, ఏ చేయకూడదు అని ఆపుదామా? ఎంతకాలం చేయగలుగుతాం మనం అట్లా? మీకు అర్థమవుతుందా? యూ నీడ్ టు సరెండర్ యువర్ చైల్డ్ వన్స్ అగైన్. దిస్ ఈస్ ద సెకండ్ టైం ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అండ్ సే, లార్డ్, ఐ డిడ్ మై బెస్ట్ లార్డ్, ఐ am giving this child into your hands. That is what Jochebed was saying. దేవా, 12 సంవత్సరాలు నేను దీన్ని కాపాడుకున్నా, వీడిని నేను కాపాడుకున్నా, ఇప్పుడు దేవా నేను ఈ చైల్డ్ని ఎక్కడికి ఇస్తున్నా, నీ చేతులకి ఇస్తున్నా. ఐఎమ్ గివింగ్ దిస్ చైల్డ్ టు యూ బియాండ్ మై హ్యాండ్స్ లార్డ్. బిట్వీన్ 2 surrenders there was an important activity that has happened. Shaping of a mind, shaping of a heart, for principles, for value systems. Who has done this? It is Jochebed who has done this. She influenced, her influence was so much. ఏమైంది తెలుసా, వీడు నేర్చుకుంటున్నాడు, కానీ గుండెకాయలు ఏమైంది తెలుసా మోసెస్కి, అరే నా దేవుడు ఎవర్రా, అరే నా మదర్ ఎవర్రా, యోకెబెద్. ఇక్కడ ఫరో డాటర్ ఏం చేస్తుంది, హీ ఈజ్ మై సన్. అసలు ఆ యొక్క కోర్ట్ రూమ్లో ఆ యొక్క ఆమె డ్యాన్స్ అసలు చూడలేం. హీ ఈజ్ మై సన్. మోసెస్ ఏమంటున్నాడు, అరే వీళ్ళంతా నాకు ఇంత జ్ఞానం ఇచ్చిండ్రు, ఇంత విజ్డమ్ ఇచ్చిండ్రు, ఇంత పవర్ ఇచ్చిండ్రు, ఇంత వెల్త్ ఇచ్చిండ్రు, హూ ఈజ్ మై మదర్? నౌ మై డియర్ ఫ్రెండ్స్, మోసెస్ హ్యాడ్ టు టేక్ ఎ డెసిషన్. యోకెబెద్ కాదు డెసిషన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? మోసెస్. యోకెబెదు ట్రంపెట్ పెట్టుకొని మోసెస్ ఈజ్ మై చైల్డ్ అని ఎవడినటోడు లేడు. కానీ ఫరో డాటర్ వచ్చి చిన్న విస్పర్, హీ ఈజ్ మై చైల్డ్ అంటే అందరు నమ్మడానికి రెడీగా ఉన్నారు. హౌ డు యూ స్టాండ్? హౌ డు యూ విన్ దిస్ బ్యాటిల్? అందుకనే దిస్ స్టోరీ ఆఫ్ జోకెబెద్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఎ ట్రయంఫెంట్ మదర్ ఓవర్ ఎ టైరనీ ఆన్ ఎ నేషన్. మోసెస్కి ఒక టైం వచ్చింది. బైబిల్లో ఏముందంటే, స్టీఫెన్ అంటాడు వాడికి బుద్ధి వచ్చిందని అంటాడు అనమాట. వాడికి బుద్ధి పుట్టినప్పుడు అనే పదం ఉంది. 11th verse చూడండి, 2nd chapter 11th verse. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో, హౌ did Moses know that Hebrews are his children? నీ జనాంగం ఎవర్రా అంటే, అరే నువ్వు ప్యాలెస్కి వెళ్తున్నావు, దట్ ఈస్ నాట్ యువర్ ప్లేస్ మోసెస్. యువర్ ప్లేస్ ఈస్ వాట్? ఇన్ ద డంగ్. ఆ మట్టిలో బ్రిక్స్ చేస్తున్నారు కదా, నువ్వు అక్కడోడివి, నువ్వు అక్కడికి వెళ్తున్నావు, కానీ నువ్వు ఎక్కడికి చెందినవాడివి? అక్కనోడివి అని చెప్తే మోసెస్ దాని గురించి ఆలోచించి యోకెబెద్ దగ్గర ఇంట్లో ప్రార్థించి దేవా నా కుమార్ నీ చేతిలో పెట్టిన యూ హ్యావ్ టు డిసైడ్ నౌ. ఆన్ వన్ ఫైన్ డే మోసెస్ వచ్చిండు, ఫరో కోర్టులో నిలబడిండు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు తెలుసా? ఫరో కుమార్తె నా మదర్ కాదని చెప్పిండు అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు? ఫరో కుమార్తె షీ ఈజ్ నాట్ మై మదర్ అని చెప్పాడు.
దట్ ఈస్ ద షాక్ ఆఫ్ ది వరల్డ్ ఆ టైంలో. షీ ఈస్ నాట్ మై మదర్. దెన్ హూ ఈస్ యువర్ మదర్ అంటే ఎక్కడ వేయండు? యోకెబెద్ దగ్గరికి వెళ్ళాడు. ఐ థింక్ దట్ ఈస్ ద ఫైనెస్ట్ మూమెంట్స్ ఫర్ యోకెబెద్స్ లైఫ్. యోకెబెద్ లైఫ్లో ఇంకేదన్నా బ్యూటిఫుల్ మూమెంట్ ఉందంటే ఎప్పుడు తెలుసా? తన కొడుకు లేచి దేవుని కోసము నిలబడినప్పుడు. దట్ డిఫైన్స్ ఆర్ దట్ టెల్స్ వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ దట్ యు హ్యావ్ గివెన్ ఇంటూ ద మదర్ ఇంటూ ద చైల్డ్స్ హార్ట్ అండ్ మైండ్. కొంచెం అటు ఇటుగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఐ వాంట్ టు టెల్ దిస్ అండ్ ఐ విల్ క్లోజ్. మన బాబు ఎదుగుతున్నప్పుడు, మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు, లోకం యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటున్నప్పుడు అక్కడక్కడ తప్పుడు అడుగులు ఉంటూ ఉంటాయి. మోసెస్ కూడా ఆ ఈజిప్షియన్ ఆర్ట్ నేర్చుకుంటున్నప్పుడు, ఈజిప్షియన్ రిలీజియన్ ఈస్ ఆల్ అబౌట్ హోరోస్కోపీ. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ హోరోస్కోపీ. ఈజిప్షియన్ రిలీజియన్ అన్నిటి నేర్చుకున్నాడంట. ఎవరు? మోసెస్ అన్నీ నేర్చుకున్నాడు. ఆ నేర్చుకుంటున్నప్పుడు, దేవా, ఐ హ్యావ్ పుట్ అ సీడ్ ఇన్ హిస్ హార్ట్. యాహ్వే ఈస్ హిస్ గాడ్. యెహోవాయే దేవుడు. వాడు ఎన్ని రిలీజియన్లన్నా నేర్చుకొని, దేవా, ఈ బీజమే మొలకెత్తాలి, ఈ యొక్క మాటే నిలబడాలి. మోషేకి వాళ్ళ అమ్మ ఇచ్చిన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇచ్చాడో అది నిలబడింది. షీ వన్ అగేన్స్ట్ ఆల్ ద పవర్, కల్చర్, వెల్త్ ఆఫ్ ఈజిప్ట్. ఒక్కరు లేసారు. అందుకని ఈ యొక్క చిన్న పదం చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. మోసెస్ సన్ ఆఫ్ ఫరోస్ డాటర్ అంటే ఆ సర్టిఫికేట్ చింపేసేవాడు. నువ్వు ఎన్ని సర్టిఫికేట్లు అన్నా ప్రింట్ చేయట్లా, ఆ సర్టిఫికేట్ పెంచేసేవాడు. మోసెస్ సన్ ఆఫ్ యోకెబెద్ అంటే అదొక్కటే ఫ్రేమ్ కట్టించేవాడు. అదొకటే ఫ్రేమ్. ఒప్పుకొనలేదంటే అది అర్థం, హీ డిడ్ నాట్ యాక్సెప్ట్. ఐ బిలాంగ్ టు ఎ హీబ్రూ ఉమెన్ జోకెబెద్ అండ్ మై మదర్ ఈజ్ జోకెబెద్ అని చెప్పాడు. దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ అండ్ దెన్ వి విల్ క్లోజ్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యోకెబెద్ లైఫ్లో నుంచి యూ సీ కరేజ్. థ్రెట్ ఉన్నప్పుడు కరేజ్ని చూసాం. యూ సీ ఫెయిత్, విశ్వాసాన్ని చూస్తాం. యూ సీ ఫెయిత్, విశ్వాసాన్ని చూస్తాం. చాలామంది మన ఈ దురదృష్టం, ఇది చాలా, పిల్లలు పుట్టడానికి వద్దనుకుంటూ ఉంటారు, పిల్లలు పుట్టకూడదు అనుకుంటూ ఉంటారు. ఉంది బయట, నాకు తెలిసిన వాళ్ళే 2-3 ఉన్నారు అట్లా మా ఫ్రెండ్స్లో. పిల్లలు పుట్టాలంటే వద్దు అనుకుంటాం. దట్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్. యూ షుడ్ నాట్ స్టాప్. దెర్ వాస్ అ థ్రెట్ టు లైఫ్. వాట్ దీస్ పీపుల్, దే వెంట్ ఇన్ ఫెయిత్. విశ్వాసంతో ఒక అడుగు ముందుకేశారు. ఎంత భయం ఉంది, గుండెకాయ అంత భయం ఉంది. విశ్వాసంతో భయాన్ని పక్కన పెట్టి ముందుకెళ్ళి నాకు పిల్లలు కావాలని చెప్పారు. పిల్లలు పుట్టింది. ఆ పుట్టిన పిల్లాడు పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే పిల్లోని కాపాడుకుంది. చాలా తెలివిగలది, పిల్లల్ని కాపాడుకుంది. అంతేకాదు, షీ సరెండర్డ్ హర్ సన్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్స్ అట్లీస్ట్ 2 times. షీ సరెండర్డ్ హర్ సన్ ఇన్ టు గాడ్. 2 సార్లు. ఫస్ట్ సారి దేవుడు తీసుకొచ్చి మళ్ళీ యోకెబెదు చేతుల్లో పెట్టాడు. రెండోసారి దేవుడు తీసుకొచ్చి మోసెస్ని ఎక్కడ పెట్టాడు తెలుసా? రాజ్యం మీద పెట్టాడు. దేవుని చేతుల్లో ఉంచుకొని దేవుని పనిముట్టుగా యూస్ చేసుకున్నాడు. నీ బిడ్డ ఈరోజు దేవుని పనిముట్టుగా అవ్వాలనుకుంటే, అది నీ ప్రార్థన, నీ ఆశ అయితే, గాడ్ ఈజ్ సేయింగ్, వై డోంట్ యూ సరెండర్ యువర్ చైల్డ్ ఇన్ టు మై హ్యాండ్స్? ఇట్స్ అ డాటర్ ఆర్ ఎ సన్. వుడ్ యూ సరెండర్ యువర్ చైల్డ్ ఇన్ టు మై హ్యాండ్స్? ఐ ఆమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ చైల్డ్. నా చెయ్యి వీని మీద ఉంటుంది, నా చెయ్యి ఈమె మీద ఉంటుంది. యూ నీడ్ నాట్ వరీ, యూ నీడ్ నాట్ ఫియర్.
You not feel any anxious moment about your child. I am going to build this child for my kingdom. నీ కోసమైతే అది సమర్పించుకున్నట్టు కాదు. దేవుని కోసం నువ్వు బిడ్డని, దేవుని పని కోసం నువ్వు సమర్పించుకుంటే కనుక దేవుడు వాడిని గొప్పవాడిగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచితే ఈరోజు I request all of you to silently pray. And if you are a mother today, నువ్వు తల్లివైతే నీ బిడ్డల్ని ఈరోజు దేవుని చేతులకి సమర్పించుకుంటావా? దేవా, నా వల్ల కాదు, నీకు సమర్పించుకుంటున్నాను. ఈ లోకపు ప్రభావం ప్రభా నేను ఫైట్ చేయలేను, కానీ ప్రభా నేను వాల్యూ సిస్టమ్స్ నేర్పించగలుగుతా, బుద్ధి చెప్పగలుగుతా. దేవా, నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. బుద్ధి చెప్పడానికి నాకు కృప దయచే, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృప దయచే ప్రభువుని ప్రార్థన చేద్దాం. నీ బిడ్డని దేవుడు ఒక గొప్ప పనిముట్టుగా వాడుకుంటానని చెప్తున్నాడు. ఇఫ్ యు సరెండర్ యువర్ చైల్డ్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్స్. ఇంకా ఇక్కడ ఎవరైతే నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, పుట్టాలని అనుకుంటున్నాను, దేవుడు నా యొక్క గర్భాన్ని దర్శించి బ్లెస్ చేయాలని అనుకుంటున్నాను, ఇది నా ప్రార్థన. దేవా, నా గర్భాన్ని బ్లెస్ చేయి. ప్రతికూల సమయాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో దేవా నాకు బిడ్డను దయచేయి అని ప్రార్థన చేస్తావా? ఈరోజు దేవుడు నీకు ఆ బిడ్డని అనుగ్రహించబోతున్నాడు. విశ్వాసముతో, బైబిల్ ఏముందంటే విశ్వాసముతో అమ్రామును యోకెబెదు గర్భం దాల్చారు. విశ్వాసంతో బిడ్డని దాచిపెట్టారు. విశ్వాసంతో దేవుని చేతికి సమర్పించుకున్నారు. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని మా వెనుకిడిలో ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటాం. ఎవరెవరైతే ప్రభువా ఈరోజు వాళ్ళ హృదయాల్లో ప్రార్థన చేశారో, వాళ్ళ బిడ్డల్ని మీకు సమర్పించుకోవటానికి నిశ్చయించుకున్నారో, దేవా ప్రభువా వాళ్ళ ప్రార్థనను ఆలకించండి, ఆనర్ చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.